ప్రమాణ స్వీకారం ముగిసింది. ఎన్టీఆర్ దిగాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రజనీకాంత్, రామ్ చరణ్, నిఖిల్, నారా రోహిత్ ఇలా కొంతమంది సెలబ్రిటీలు ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించారు. మరి ఎన్టీఆర్ సంగతి ఏంటి? కార్యక్రమంలో ఎన్టీఆర్ కనిపించలేదు. అసలు ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా లేదా అనే చర్చ జోరుగా నడిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ను పిలవలేదని కొందరు, పిలిచినా ఎన్టీఆర్ హాజరు కావట్లేదని మరికొందరు చెప్పుకున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తుంది. నారా రోహిత్, బాలకృష్ణ ఈ విషయంలో ససేమీరా అన్నట్లు సమాచారం. ఓవైపు ఇలా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిందో లేదో అలా ఎన్టీఆర్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. గోవాలో దేవరా షూటింగ్ లో పాల్గొన్న తారక్ ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నాడు. నిజంగా అతడికి ఆహ్వానం అంది ఉంటే ఈ రోజు పొద్దున్నే నేరుగా విజయవాడలో అతడు దిగి ఉండేవాడని, ఎలాంటి ఇన్విటేషన్ అందలేదు కాబట్టి హైదరాబాద్ లో దిగి ఇంటికి వెళ్లిపోయాడని అంటున్నారు చాలా మంది. నిజానికి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కాకపోవడమే మంచిదైంది. ఎందుకంటే వేదికపై మొత్తం మెగా సందడి కనిపించింది. ప్రధాని పాల్గొన్న కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ఎన్టీఆర్ ను వేదికపైకి పిలిచే అవకాశం లేదు. నారా రోహిత్, నిఖిల్ తో పాటు ఎన్టీఆర్ గ్యాలరీలో కూర్చోవాల్సి వచ్చేది. ఆ సన్నివేశాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేరు.